సో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 ట్రైలర్ అయితే చూడడం జరిగింది. సో ట్రైలర్ ఎక్కడైతే వదిలేశారో లైక్ మన క్లైమాక్స్ లో ఎక్కడైతే చూపించారో అక్కడ నుంచే స్టార్ట్ చేశారు. సో చాలా ఇంటెన్స్ గా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకైతే ట్రైలర్. అంటే జస్ట్ దాంట్లో సౌండ్ వల్లనే హిట్ అయింది, సౌండ్ వల్లనే బ్లాక్ బస్టర్ అయింది అనుకున్నాం. బట్ దీంట్లో మాత్రం విజువల్స్ మామూలుగా లేవు. అండ్ దాంతో పాటు మొత్తం అడవిలోనే ఉంది. మోస్ట్ 90% ఆఫ్ ద ఫిలిం ట్రైలర్ లో చూస్తున్నప్పుడు అయితే మనకు మొత్తం అడవిలోనే ఉంది. సో చూద్దాం ఎలా ఎక్స్క్యూట్ చేస్తారనేది స్టోరీని. అండ్ మనం చూసుకుంటే కాంతారాలో చూసుకున్నాం కదా, దానికి దీనికి అసలు జస్ట్ స్టార్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది స్టోరీ అయితే. అంటే చాలా పెద్ద కథ అని అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం పుష్ప 1 లో చూసుకున్నాం, జస్ట్ ఎలా ఎదిగిండు, దాని తర్వాత ఎలా రూల్ చేసాడో ఉంటుంది కదా. సో ఇది కూడా ఇలానే అనిపిస్తుంది ఆల్మోస్ట్. ఎందుకంటే దీంట్లో కూడా వీళ్ళు అడవిలో మొత్తం అది చేస్తున్నారు కదా, స్మగ్లింగ్ లాంటిది ఏదో చేస్తున్నారు కదా. సో దాన్ని దీంట్లో ఎలా వాళ్ళ బిజినెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఎలా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారో కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఏం లేదు అన్నట్టు రాజులు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళ బిజినెస్ని వీళ్ళు ఎలా వాళ్ళని అధిగమించి వీళ్ళు బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు. మనం లాస్ట్ మూవీ లైక్ ఘాటిలో కూడా చూస్తాం కదా, వాళ్ళతో పాటు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఇది కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. సో మూవీ మొత్తం వచ్చాక మాట్లాడుకుందాం ఎలా ఉంటుంది అనేది. బట్ విజువల్స్ మాత్రం మామూలుగా లేవు, మొత్తం ప్యాక్ అయిపోయింది. అండ్ రిషబ్ శెట్టి గారి లుక్ మెయిన్ మామూలుగా లేదు. అంటే నేను నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, నేను కాంతారా 1 వచ్చినప్పుడు ఈయన హీరో లైక్ అంత లేడు కదా, హీరో మెటీరియల్ కాదు కదా అనుకున్నా. బట్ ఇప్పుడు దీంట్లో చూస్తే మాత్రం చేంజ్ ఓవర్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ దీంట్లో ఒక మంచి లవ్ స్టోరీ అయితే చూపించబోతున్నారు. మన హీరోయిన్ కూడా ఉంది, రుక్మిణి వసంత్ హీరోయిన్. సో వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ పెట్టారు, బాగా అనిపించింది నాకు. లైక్ ఒకటి వాటర్ లో ఉన్న ఆ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇక అంతే. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఇక లెజెండ్ గురించి ఎలా చూపించబోతున్నారు, ఆ సీన్ ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది మేబీ క్లైమాక్స్ లో రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడా, అంటే స్టిల్ ఇంకా అక్కడే ఉన్నాడా లేకుంటే అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు, దాని గురించి చాలా బాగా చూపించబోతున్నారు అని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది నాకైతే. సో ఒకవేళ మీరు ట్రైలర్ చూసింటే మీకేమనిపించింది, ట్రైలర్ లో మీ ఫేవరెట్ షాట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ October 2 కి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. మనం లాస్ట్ చాప్టర్ కి ఈ చాప్టర్ కి డిఫరెన్స్ చూసుకుంటే దాని బడ్జెట్ తక్కువ అండ్ దీని బడ్జెట్ ఎక్కువ. సో జస్ట్ చాలా 10-15 crores లోనే అది 400 crores అంత కలెక్ట్ చేసింది. సో ఈసారి కొంచెం గట్టిగా ప్లాన్ చేసి మరి దీన్ని తీస్తున్నారు కాబట్టి 1000 కోట్లు కొడుతుందని నా నమ్మకం. అంటే ఆల్రెడీ మనం చూసాం కాంతారా, సో ఇది చాప్టర్ 1 అని తీస్తున్నారు, ప్రీక్వెల్ అని చెప్పుకోవచ్చు. సో మేబీ ఈజీగా 1000 crores కొడుతుంది అనేది నా నమ్మకం. సో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మన TFI బానిసని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.